జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రా ఎన్టీఆర్ పేరుతో జూలై 18న ఈ నెల 18న ఒక కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉన్నారు. దీని వెనుక ఎన్టీఆర్ఏ ఉన్నారు అని చెప్పి ఎన్టీఆర్ ఆ ప్రోగ్రామ్ లో తన పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ప్రచారాలపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కూడా స్పందించింది. ఈ రా ఎన్టీఆర్ ప్రోగ్రామ్ తో మాకు సంబంధం లేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సార్, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు, ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత కాస్త ఇనాక్టివ్ అయిన పరిస్థితి. రీసెంట్ గా అమిత్ షాతో కూడా భేటీ అయినప్పుడు భారతీయ జనతా పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వెడుతూ ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత అంతా కామప్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడేమో మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ అంటూ ఉన్నారు. సార్, మీ కామెంట్. సౌత్ ఇండియాలో సినిమా ప్రఖ్యాత సినిమా నటులు పాలిటిక్స్ లో వస్తారు అని ఎవరు ఏమీ చెప్పకపోయినా స్పెక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియా యాజ్ అన్ హిస్టరీ, అలా ఆంధ్రప్రదేశ్ యాజ్ అన్ హిస్టరీ. అందువల్ల నిన్న దాకా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరిగింది. సమ్ డిస్కషన్ అయిందని, ఆయన ప్రశాంత్ కిషోర్ కలిశారని, దానిపైన చాలా చర్చ నడిచింది. ఇప్పుడు అప్పటి నుంచి ఈవెన్ 2 సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని, దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి సౌత్ ఇండియాలో రాజకీయ నాయకులకు, సినిమా నటులకు, సెలబ్రిటీస్కు ఉన్నటువంటి సంబంధం. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, 3, విజయ్ 4, 5 కమల్ హాసన్, 6 ఎంజి రామచంద్రన్, 7 జయలలిత, 8 కరుణానిధి, 9 విజయకాంత్, 10 రజనీకాంత్. రజనీకాంత్లో ప్రయత్నం చేసి పేడయ్యారు కదా. ఇది 10 మంది అగ్రనాయకులు. ఇక మిగతా వాళ్ళ సినిమాల్లో ఉన్న వాళ్ళు మీకు చాలా మంది ఉన్నారు కదా. సినిమా రంగంతో సంబంధం ఉన్న వాళ్ళు మోహన్ బాబు, మురళీ మోహన్, అందరూ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళే కదా. సో అందువల్ల మీకు అసలు ఒక పార్టీ పెట్టి అగ్రనాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళే 10 మంది వెళ్ళారు ఇప్పటికి మనకు వెంటనే తీస్తే. సో అందువల్ల ఇంత చరిత్ర ఉన్న చోట స్పెక్యులేషన్ రాకుండా ఉంటుందా? అందులో మీరు ఇద్దరు ప్రఖ్యాత నటులు, మీరు జూనియర్ ఎన్టీఆర్ అయినా అల్లు అర్జున్ అయినా ప్రఖ్యాత నటులు. అందులో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబము, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ. ఇక మీకు ఇంకేమున్న స్పెక్యులేషన్లకు పండుగ చేసుకోవడానికి. సో అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్, జూనియర్ ఎన్టీఆర్ మీరే చెప్పిన 2009లో భారీ ఎత్తున టీడీపీకి ప్రచారంలో పాల్గొన్నారు. సో టీడీపీకి ప్రచారంలో పాల్గొన్న తర్వాత కంటిన్యూటీ కనుక ఉంటే ఈ స్పెక్యులేషన్ రాదు. మీకు 2009 ఎన్నికల తర్వాత మీకు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో కానీ, టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో కానీ ఎక్కడా కనిపించలేదు నాకు తెలిసినంత వరకు కదా. మీకు అఫ్కోర్స్ మీకు నందమూరి కుటుంబము అంటే టీడీపీ, ఈ 2 విడదీయరా అని అంశాలు. నందమూరి కుటుంబం వేరు, తెలుగుదేశం వేరు కాదు, 2 విడదీయరాని. అఫ్కోర్స్ నందమూరి కుటుంబం నుంచి పురంధేశ్వరి బీజేపీలో ఉండొచ్చు, బట్ ఈ ఫ్యాక్టర్స్ ఉన్న ఒక రకంగా తెలుగుదేశం అంటేనే నందమూరి ఆస్తిగా భావిస్తారు. సో అందువల్ల నందమూరి కుటుంబం నుంచి మీకు ఒక ప్రఖ్యాత సినీ నటుడు తెలుగుదేశానికి అండగా లేడు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు నేను అని అనుకునేవారు కూడా ఉన్నారు. అది నిజం. అది ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అదేం ప్రదర్శించలేదు. కానీ తెలుగుదేశంలో క్రియాశీలకంగా లేడు. పార్టీలో ఉన్నారో లేదో మనకు తెలియదు. తెలుగుదేశం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా లేరు. మహానాడు వేదికల పైన కనబడము, అందువల్ల టీడీపీతో ఉన్న ఆ అటాచ్మెంట్లో గ్యాప్ వచ్చింది. మీకు 2009లో టీడీపీకి ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మీకు టీడీపీ ఇకో సిస్టంలో కనిపించకపోవడం వల్ల, ఆ గ్యాప్ వల్ల స్పెక్యులేషన్కు స్కోప్ ఉంటుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉంటే ఈ చర్చ రాదు కదా. ఇప్పుడు బాలకృష్ణ పార్టీ పెడతారా అని చర్చ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఆ డిస్కషన్ కూడా రాదు. మీకు నాగబాబు పార్టీ పెడతారా అని చర్చ వచ్చిందా? రాదు కదా. సో అందువల్ల ఆ గ్యాప్ ఎప్పుడైతే ఉంటే అప్పుడు చర్చ వస్తుంది, గ్యాప్ లేకపోతే చర్చ రాదు. మీకు ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే, అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం శ్రేణులు. మీకు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమా వస్తే టీడీపీ ఇకో సిస్టమ్ మొత్తం బోన్ చేసుకుంటుంది. మీకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాను టీడీపీ ఇకో సిస్టమ్ ఓన్ చేసుకోవడం లేదు, మీకు అందరికీ తెలిసింది. ఓన్ చేసుకోకపోగా అడపాదడపా టీడీపీ అభిమానులు
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ స్పెక్యులేషన్ కు కారణమైతే. నాలుగవది ఈయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో అంతా పొలిటీషియన్లే కదా, ఒక్కరు కాదు ఇద్దరు కదా, రామారావు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురంధేశ్వరి, సో మీకు హరికృష్ణ, రాజకీయాలకు సంబంధం లేని ఫ్యామిలీ నటుడు అనుకోండి, మీకు ఈ స్పెక్యులేషన్ రాదు. మీరు ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా పార్టీ పెడతారా అని ఎక్కడ చర్చ వస్తలేదు కదా. మీకు ఎందుకు వస్తలేదు అంటే సమస్య కాదు. రాజమౌళి పార్టీ పెడతారా, ప్రభాస్ పార్టీ పెడతారా, ప్రభాస్ కూడా రాజకీయ ఫ్యామిలీ నేపథ్యాలు ఉన్నా కూడా మీకు ఇతనికి ఎందుకు వస్తుంది అంటే బికాజ్ రామ్ చరణ్ పార్టీ పెడతారని రాదు, ఎందుకంటే గ్యాప్ లేదు కనుక. సో గ్యాప్ లేకపోతే పార్టీ పెడతారన్న చర్చ రాదు. రామ్ చరణ్ కూడా మరి ఈక్వల్లీ గ్రేట్ యాక్టర్ కదా, ఎందుకు రావడం లేదంటే మీకు అక్కడ లేదు. మీరు నాగార్జున పార్టీ పెడతారా, నాగ చైతన్య పార్టీ పెడతారా అని ఎక్కడ చర్చలు వచ్చినాయి మీకు. మరి వాళ్ళు ప్రఖ్యాత నటులే కదా, ప్రముఖ నటులు, పోలికలు అవసరం లేదు మన పాపులారిటీలో. కానీ మరి వాళ్ళు ఎవరి విషయంలో రాకుండా మనకు అల్లు అర్జున్ విషయంలో వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వస్తుంది అంటే కారణం ఏంటి? గ్యాప్తో పాటు కాన్ఫ్లిక్ట్. మీరు అల్లు అర్జున్ విషయంలో కూడా మీరు ఆ గ్యాప్ కాస్త కనిపించింది, కాన్ఫ్లిక్ట్ కూడా కనిపించింది. మీరు 2024 ఎలక్షన్లో ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఫ్రెండ్షిప్, వ్యక్తిగత స్నేహంతో ప్రచారానికి వెళ్ళింది, పెద్ద వివాదం కూడా అయింది, తీవ్రమైన విమర్శలు కూడా ఆయన మీద వచ్చాయి. దానికైనా గట్టిగానే సమాధానం చెప్పారు కూడా. సో అందువల్ల ఇక్కడ కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానుల మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ నాలుగో కారణం. ఐదో కారణం ఏంటంటే అల్లు అర్జున్ వచ్చిన ఆ పార్టీలోకి, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా, అల్లు అర్జున్ పార్టీ పెట్టినా కొంతమంది లాభం, కొంతమంది నష్టం. సో లాభ నష్టాల మధ్య బేరీజులు ఉన్నప్పుడు రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, వద్దని కోరుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు ఒక పార్టీ పెడితే ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు అనుకోండి, ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెట్టిన వాళ్ళు తక్కువ ఉన్నారా? 3 మంది పార్టీలు పెట్టారు, వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? సో ఎందుకు పార్టీ పెడితే పట్టించుకుంటారంటే బికాజ్ ఈ జూనియర్ ఎన్టీఆర్, బికాజ్ ఈ అల్లు అర్జున్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టం కనుక తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారు అడపాదడపా ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటారు. మీకు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వస్తుంటాయి, టీడీపీ మీటింగ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వస్తుంటాయి. సో టీడీపీని ఇబ్బంది పెట్టాలి అనుకునే వారు ఎప్పుడైనా మీకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అని, తెలుగుదేశంలోకి వస్తారంటలేరు కదా, రాజకీయాల్లోకి వస్తారంటున్నారు. మీరు గమనిస్తే అది రాజకీయాలకు వచ్చేది ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడా? లేకపోతే 2009లో ఎందుకు ప్రచారం చేశారు? అని నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి అయినా రాజకీయాల్లోకి వస్తారని ఎందుకు చర్చ వస్తుంది? అల్లు అర్జున్ అంటే పోనీ అల్లు అర్జున్ కూడా అంతే కదా. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మెగా కుటుంబము, జనసేన వేరువేరు కాదు కదా, మీకు నందమూరి కుటుంబము, టీడీపీ వేరువేరు కాదు కదా. మరి ఎందుకు వస్తుంది అంటే చర్చ మీకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశానికి నష్టం కనుక సహజంగానే నష్టాన్ని కోరుకునే వాళ్ళు దాన్ని లేవనెత్తుతుంటారు. దాని నుంచి మళ్ళీ టీడీపీని రియాక్షన్. అల్లు అర్జున్ పార్టీ పెడితే ఖచ్చితంగా ఒకరికి నష్టం, ఒకరికి లాభం, ఒకరికి నష్టం, ఒక లాభ నష్టాలు లెక్క. కానీ ఖచ్చితంగా ఒకరికి నష్టం, ఒక లాభం కూడా చెప్పలేము మనం. ఇప్పుడు విజయ్ అనుభవం ఉంది కదా, విజయ్ వస్తే డిఎంకేకి నష్టం, డిఎంకే వ్యతిరేక ప్రతిపక్షానికి నష్టం లెక్కలేసినాయి. ఏం జరిగింది? విజయ్ వస్తే ఇద్దరు నష్టమైంది, ఏడీఎంకే నష్టపోయింది, డిఎంకే నష్టపోయింది. చాలా కాలం విజయ్ వచ్చినప్పుడు ఏడీఎంకే వాళ్ళు ఆనందపడ్డారు, డిఎంకే వాళ్ళు ఆనందపడ్డారు. ఎందుకు ఆనందపడ్డారంటే ప్రతిపక్ష ఓటు చీలిపోతుంది, మేము గెలుస్తామని ఆశపడ్డారు వాళ్ళు. కానీ జరిగింది ఏంటి? ప్రతిపక్ష ఓటు తీసుకోవడం నిజమే, ఏడీఎంకే ఓటు బాగా లాగారు, కానీ డిఎంకే ఓటు లాగేశారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండవు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం ట్రంప్ అయినా, ఇరాన్ అయినా టీడీపీ, వైసీపీ కోణంలోనే చూస్తారు, ఇంకేం ఉండదు. మీకు ఎల్నీనో అయినా, లానీనా అయినా, ఎల్నీనో టీడీపీ అయితే లానీనా వైసీపీ అవుతుంది, లానీనా టీడీపీ అయితే ఎల్నీనో వైసీపీ అవుతుంది. సో ఎల్నీనా, లానీనా అయినా, క్లైమేట్ ఫినామినా అయినా, ట్రంప్ ఇరాన్ అయినా, మీరు ఒక టీడీపీ వాళ్ళు ట్రంప్ సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేస్తారు, టీడీపీ వాళ్ళు ఇరాన్కి సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు ట్రంప్కి సపోర్ట్ చేస్తారు. సో అందువల్ల ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా రేపు ఫలానా పార్టీకి నష్టమని ఎవరూ చెప్పలేము, ఎందుకంటే విజయ అనుభవం తర్వాత అసలే చెప్పలేము. కానీ అలా లెక్కలేసుకుంటారు కనుక ఆ లాభ నష్టాల లెక్కల వల్ల కూడా ఇది నిరంతరం వస్తుంటుంది. అయినా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ వారు అధికారికంగా మాకు సంబంధం లేదని చెప్పారు కనుక ఇక చర్చ లేదు కదా.